హాయ్ అన్న. హలో అన్న. ఓకే, కళ్యాణ్ గారిని శ్యామల యాంకర్ ఎన్నో మాట్లాడింది. సో ఇప్పుడు ఆవిడ బెట్టింగ్ యాప్స్ కేసు విషయంలో బుక్ అయింది. సో ఎలా చూడొచ్చు దీన్ని మనం? ఆమె చెత్తగా ఉన్నప్పుడు ఆమె చెత్తగా చేసే పనులన్నీ చెత్తే కదా, కరెక్టే కదా. ఆమె చెత్త మనసు కాబట్టి చెత్త గురించి మాట్లాడింది. మా పవన్ కళ్యాణ్ గారు దాని చెత్త అని తీసుకోలేదు. చెత్త ఆమె తెలుసు ఆయనకు. ఆమె చెత్తగా మాట్లాడింది కాబట్టి ఆమె చెత్త బతుకుతూ ఉంది. మంచి వాళ్ళు ఎప్పుడు మంచిగానే బతుకుతారు. సో బెట్టింగ్ యాప్ల విషయంలో చాలామంది సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి. సో ఇలా ఆవిడ ఒక సెలబ్రిటీ, ఒక యాంకర్, వైసీపీ పార్టీలో చిన్న కార్యకర్త అనుకోవచ్చు. ఆవిడ ఇలా చేయడంపై మీరు ఏమంటారు? పబ్లిక్ తప్పు బ్రో. అది ఆమె కార్యకర్త అనేది మనం చేసుకున్న దౌర్భాగ్యం. అది ఆమె కార్యకర్త కాదు. ఆమె డబ్బు కోసం, డబ్బు సంపాదించుకున్న దానికోసం నేను కార్యకర్త అని చెప్పుకుంటాను. సజ్జల గారు ఆమెకు డబ్బులు ఇస్తున్నారు, ఆమె యాంకరింగ్ మాట్లాడుతున్నారు. ఆమె యాంకరింగ్ అని చెప్పుకొని ప్రజల కోసం మాట్లాడుతుంది అంతే. అంటే డబ్బులు సంపాదించడానికే వీళ్ళు వచ్చినారు పాలిటిక్స్లో కానీ సినిమాలో కానీ. సో కళ్యాణ్ గారు పంచడానికే వచ్చినారు పాలిటిక్స్లోకి డబ్బులు. సో వీళ్ళకు వాళ్ళకి తేడా ఏం చెప్తారు? నీకు గుర్గింజ తెలుసా? గురుగు గింజ పైన తెల్లగా ఉండి కింద నల్లగా ఉంటుంది. పైన తెల్లగా ఉండేది ఏమవుతుందంటే నేను తెల్లగా ఉన్నాను చెప్పి నవ్వుతుంది గుర్గింజ. కింద నలుపు ఉండే సంగతి గుర్గింజకు తెలియదు. అటువంటి సందేశమే ఇది. ఆమెకు తెలిసిండేదే మాట్లాడుతుంది, తెలియంది మాట్లాడదు. ఒక విషయం చెప్తా బ్రో, ఆమె వైఎస్ఆర్సీపీ జనాలు అందరూ అంటున్నారు కదా, వైఎస్ఆర్సీపీలో ఆమె ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేక ఏమన్నా కానీ ఒక జడ్పీటీసే, ఎంపీటీసే, సర్పంచ్ యువతది ఎవరు? ఆమె వైఎస్ఆర్సీపీని గుద్దుకుంటుంది కానీ ఆమె ఒక ఎంపీటీసీ కాదు, ఒక జడ్పీటీసీ కాదు, ఒక మున్సిపల్ ఇది కాదు, ఏమీ కాదు. ఆమె ఎందుకు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నది? ఒక పదవి ఉంటే ఒక పార్టీ తరపున మాట్లాడితే దానికి ఒక విలువ, ఒక సందేశం ఉంటుంది. ఒక పదవి లేదు, ఏమీ లేదు, నీకు ఒక పార్టీ తరపున మాట్లాడి ఇప్పుడు ఎంతోమంది జీవితాలను పణంగా పెట్టావు. ఎలాంటి శిక్ష చేయాలి ఈ బెట్టింగ్ యాప్ విషయంలో శ్యామలకు? నాకు తెలిసి ఉరిశిక్ష వేయాలి, డైరెక్ట్గా సంపేదంగాలి అంతే. బెట్టింగ్ యాప్ అన్న వాళ్ళంతా సంపదింగాలి. ఎవరెవరు చేసినారు తప్పు, ఎవరిదైనా ఒకటే. మళ్ళీ ఇప్పుడు క్షమాపణ కోరుతుంది కదా శ్యామల గారు, మళ్ళీ ఏం చెప్తారు మరి? సరే, ఇప్పుడు నేను ఆ శ్యామల పేరు చెప్పుకో, నేను కూడా బెట్టింగ్ కాసా బ్రో, నాకు కూడా 10 లక్షలు లాస్ వచ్చింది. ఆమె నాకు 10 లక్షలు ఇచ్చేమను, క్షమాపణ కూడా నేను ఒప్పుకుంటాను. సో ఆవిడ సబ్స్క్రైబర్సా మీరు? సబ్స్క్రైబర్ కాదు, సంగటే కాదు బ్రో. నాకు 10 లక్షలు లాస్ వచ్చింది. ఆమె చెప్పిన దానివల్ల ఒకరోజు యూట్యూబ్లో ఓపెన్ చేశాను, నాకు 10 లక్షలు లాస్ వచ్చింది. ఆమె నాకు 10 లక్షలు ఇచ్చేమను, నేను ఆమె క్షమాపణ చెప్తే నేను అప్పుడు ఒప్పుకుంటా బ్రో, అంతే కదా. ఇప్పుడు క్షమాపణ చెప్తే ఇప్పుడు ఎంతమంది జీవితాలు, ఎంతమంది నాశనం అయిపోయినాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ వల్ల నీకు డబ్బులు వస్తున్నాయి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి నువ్వు ఆలోచించావా? ఆలోచించలేదు. నీ పరంగా నువ్వు ఆలోచించావు కానీ నా పరంగా ఆలోచించలేదు కదా. మనుషుల పరంగా ఎవరు ఆలోచిస్తే వాళ్ళే ముఖ్యం.